వాళ్ళ 10 రోజుల్లో ఒకటి కేవలం 3 రోజుల్లోనే అంటే మనకి ఒకటే ఆ రోజు మనం మాట ఇచ్చినాం పూర్తిగా సీసీ రోడ్డు ఆ డ్రైన్లు మొదటిగా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ రోడ్డు కావాలి, డ్రైన్ కావాలన్నారు, తర్వాత ఇల్లు ఇస్తాం. దాంతోపాటు కరెంటు కూడా మన కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఏంటంటే నాకు సుమారు డీ గారు మనకు ఓన్లీ 2 months లోపల మనకు కంప్లీట్ కావాలి వర్క్ అయిపోతుంది. 2 months లోపల మనకి డ్రైన్లు సీసీ రోడ్లు కంప్లీట్ మన ఇళ్ళలో ఏది కూడా పెండింగ్ ఉండదమ్మా, ముందు చేసేస్తారు. ఇల్లు అనేది మన నెక్స్ట్ మంత్ ఇస్తారు, అది నేను ఇస్తాను. దాంతోపాటు కరెంటు అది కూడా వస్తుంది. ముందు రోడ్డు ఉండాలి, అక్కడ రోడ్డు డ్రైను ఒక ముందు చూడటానికి ఒక ఆకర్షణీయంగా ఉండాలి. ఒక్కోసారి మీరు కట్టేటప్పుడు కాస్త డ్రైన్ కట్టేటప్పుడు తాడికి జరపడుతుంది అమ్మా, నీటుగా పెట్టుకుంటే ఆ డ్రైన్ అక్కడ వరకు వస్తుంది. మీకు వాటర్ కూడా మళ్ళీ మీరు బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చే వాటర్ ఎట్ ఇస్తాం మీరే ఈ నాటే పెద్ద కాపు కదా కర్ణాటక అన్నమ్మా, మా నాటే సాంప్రదాయం కదా అన్నమ్మా. కొబ్బరికాయ వ్యాపార పూజ చూసారా సార్, మహిళ కరెంట్ అగ్రికల్చర్ వారు నా దాంట్లో అయితే ఫార్వర్డ్ అవుతుంది, మరి 5 నిమిషాలు ఎక్కువ అయితే అవ్వదు. సీఎం బాగా అడుగుతాడు, నేనే పెట్టినా. లిస్ట్ ఒకసారి ఇదానా అనేక రకాల కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. అధికారులు కూడా మీ దగ్గరకు వస్తారు. ఆయా సంక్షేమ రంగంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి అధికారులు మీ దగ్గరకు వస్తారు, సమాయత్తం అవుతారు. ఇది నాకు నియోజకవర్గంలో ఒక నాంది గల ఈ గ్రామం కావాలి. ఈ గ్రామంలో ఇన్ని వసతులు నేను చూడగలగాలి. ఇది మండల హెడ్ క్వార్టర్లకి సుదూర ప్రాంతమైనటువంటి ఈ చెన్నాపురం గ్రామం. ఇక్కడికి వీక్షించడానికి ఈ ప్రాంతానికి మనకు ఒక మంచి ప్లేస్గా ఈ ఊరు గ్రామం కావాలని నాకు ఆలోచన. ఇక్కడ అన్ని రంగాల్లో ఆయా రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, ప్రాధేయపడతా ఉన్నా, జెండా అనేది ఏదైనా పర్వాలే, నా జెండా కింద రావాలని మిమ్మల్ని కోరుకోను, కానీ అభివృద్ధికి మాత్రం నాకు అవకాశం ఇవ్వండి. నేను పనిచేసిన రోజు నన్ను మంచి దీవెనలతో ఆశీర్వదించండి అక్క మీరంతా. అదొక్కటే నాకు, నా ఆశయాలు ఆలోచనలు మీతో షేర్ చేస్తూ ఉన్నా. నా గొడుగు కిందనే మీరు రావాలని మిమ్మల్ని కోరుకోను, కానీ ఇక్కడ ఉన్న మీరందరూ సుభిక్షంగా ఉండాలా. ఈ గ్రామానికి అభివృద్ధి చేసే అవకాశం మీరందరూ నిండైన మనసుతో నన్ను ఆశీర్వదించినందుకు ఈరోజు మంచి కార్యక్రమంగా ఈరోజు మరి నేను మీ అందరి సాక్షిగా మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఈ పత్రాన్ని గ్రామ పెద్దలు పెద్ద కప్పి అమ్మమ్మ సరే. అదేవిధంగా వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించిన అధికారులను ఆదేశించండి అమ్మా. మీకున్నటువంటి ప్రతి సమస్యను వాళ్ళు స్వీకరిస్తారు. ఏదైతే మీరు అనుకున్న ఉంది కదా, అది కూడా మీకు ఆల్రెడీ రేపు స్టార్ట్ చేస్తారు, ఒక ప్రక్షాళన చేస్తారు. దానికి సంబంధించినవి కూడా నేను పూర్తి చేస్తాను అమ్మా. పెద్ద కాపీ ఎమ్మారావు గారు రండి సార్. రైట్ పెద్ద ఈ నుంచి గతంలో ఎమ్మెల్యే కాకముందు
సార్ వచ్చారు ఎన్నికలకి ముందుగా. అప్పుడు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఊళ్ళో ఒక కొంచెం సార్ మీద నెగిటివ్ థాట్స్ ఉండేది. ఎలాగంటే ఏదో వచ్చారంటే అంత సెక్యూరిటీ పర్పస్గా వచ్చి జనాలను కూడా మందలించకుండా వెళ్ళిపోయారని చెప్పేసి నన్ను అడిగారు. సార్ అలాంటి వ్యక్తి అయితే కాదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాను. ఆయన మనస్తత్వం ఏంటో ఆయన వేసి మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. నేను అలాగే అంతకు ముందు కూడా నేను సార్తో నేను టచ్లో కాంటాక్ట్లో ఉండి, సార్ మీరు తప్ప మా గ్రామాన్ని ఇంకెవరు మార్చలేరు అని చెప్పేసి కూడా అన్న విధంగానే సారు మా గ్రామానికి వచ్చి పరిశీలించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మా గ్రామం తరఫున. మొట్టమొదటిసారిగా నా ఎన్నికల ముందు, అదేవిధంగా ఎన్నికల తర్వాత నన్ను మీరు ఆశీర్వదించినట్టు తీరు ఈ గ్రామానికి నేను సందర్శించినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కానీ వస్తున్నారు సార్, మాట ఇస్తూ ఉన్నారు, కానీ మా గ్రామానికి ఒక రోడ్డు కానీ కరెంటు కానీ ఇల్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదని ఆ రోజు మీరంతా నాకు చెప్పటం, నేను ఆ రోజు మీకు అందరికి ఒక్కటే మాట ఇచ్చిన. మీరు గెలిచిన తదనంతరం మొట్టమొదటిసారిగా ఇదే గ్రామానికి ఒక దత్తత తీసుకుంటానని మీ అందరి సాక్షిగా నేను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారంగా ఇంకొకటి కూడా మాట్లాడాను. ఒకవేళ నేను గెలిచినా ఓడినా ఈ గ్రామం మౌలిక వసతులతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడతానని కూడా మాట ఇచ్చిన ఆ రోజు. ఆ కోణంలో మీరు అంటే గెలిచినా ఓడినా నేను మీ మధ్యలో ఉంటానని మాట ఇచ్చిన. దానిలో భాగంగా మీరందరూ కూడా నిండైన మనసుతో నన్ను ఆశీర్వదించారు. జెండా ఏదైనా ఒకే అజెండాతో మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను అసెంబ్లీ పంపించినందుకు గాను మొట్టమొదటిగా నేను ఈ గ్రామానికి విచ్చేసిన తర్వాత ఆ రోజు మాట ప్రకారంగా మీరందరి ఆశీర్వచనాలతో నేను గ్రామానికి దత్తత తీసుకుంటానని చెప్పేసి మీ అందరినీ ఆ ఆలోచన మేరకు నేను తెలపడం జరిగింది. కేవలం 10 రోజుల లోపల ఈ గ్రామానికి యొక్క మౌలిక వసతులు అంటే మొట్టమొదటి అంశం డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కూడా పూర్తిగా మొదటి దశలో ఇస్తానని చెప్పిన. దానిలో భాగంగా నేను 2.5 రోజులు అంటే 3 రోజుల లోపటే మీకు 1,07,00,000 రూపాయలతో మీకు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. పూర్తిగా 2 నెలల లోపట ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ గ్రామానికి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉంటుందో ఇదే గ్రామానికి నేను ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నా. ఆ ఇల్లు వచ్చేసరికి డివి గారు మినిస్టర్స్ ఇక్కడ రోడ్డుని చూస్తూ చాలా అందంగా ఉందని రావాలా. అట్లా నాకు రోడ్డు మొత్తం దనదన మెరుస్తూ ఉండాలా. రోడ్లు మొత్తం మీరు 1.5-2 months లోపల ఒక యుద్ధ ప్రాతిపదికన మీరు పూర్తి చేసి నేను ఇచ్చినటువంటి మాటకి వీళ్ళకిచ్చిన హామీకి నెరవేర్చే విధంగా మీరు రూపకల్పన చేయండి. రేపటి నుండే అంటే ఒక 2-3 days లోపల మీరు ఒక ప్రక్షాళన చేసి కొద్దిగా రెయిన్ సీజన్ తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ గ్రామంలో వర్క్ను స్టార్ట్ చేసి ఎక్కడ కూడా ఆపకుండా, అంటే వర్షం వచ్చింది తప్ప మిగతా సమయంలో మీరు ఖచ్చితంగా ఈ ఒక గ్రామానికి మనం ఇచ్చినటువంటి 1,07,00,000 ఏ గ్రామానికి ఉండదమ్మా. గ్రామానికి 5 లక్షలు 10 లక్షలు శాంక్షన్ ఇస్తారు. అది ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఇస్తారు. అది నేను ఒకేసారి మీ గ్రామాన్ని పూర్తి కావాలంటే సుమారు 10 ఏళ్ళు పడుతుంది ఇన్ని రావాలంటే. నాకు తెలిసి మీరు ఎప్పుడు నుండో చూస్తూ ఉన్నారు కదా ఇల్లు కట్టింది, ఇంతవరకు మీకు రోడ్డు లేదు ఏం లేదు, అవునా కదా. కాబట్టి ఇంత భారీ ప్రాజెక్ట్ మీ అందరు ఆశీర్వాదాలతో ఆశీర్వదించినందుకు మరి ఆ రోజు మనం చింత చెట్టు కింద ఆశీర్వదించారు. రెండో చెట్టు తాటి చెట్టు, రావి చెట్టు కింద మీకు హామీ ఇచ్చిన, చింత చెట్టు కింద అమలు కొరకు మాట్లాడే, తాటి చెట్టు కింద అమలు చేస్తాం. ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలకు అనుగుణమైనటువంటి చెట్టు. కాబట్టి ఇంకొకసారి పంచాయతీ ఎక్కడ పెడతామంటే ఇప్ప చెట్టు కింద పెడతాం. ఈ గ్రామంలో అనేక మౌలిక వసతులతో వైద్యం విద్య అనే అంశాలు మౌలిక వసతులు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు 3-4 రోజుల్లో స్టార్ట్ చేస్తారా, వర్షం కొద్ది తగ్గగానే స్టార్ట్ చేస్తారు. మీరు ఏదైనా రోడ్డుకి మధ్యలో ఏదైనా పైప్ లైన్ ఏదైనా ఉంటే ముందే చెక్ చేసుకుని ఉంచండి. అప్పుడు ఏదైనా పైపులు ఏదైనా ఉంటే దాన్ని ఆల్టర్నేట్ చెక్ చేసుకోండి. లేదా ఒకవేళ పోసేటప్పుడు ఒక పైప్ లైన్ కింద నుండి పెట్టుకొని మీరు మీ ఇంటికి పెట్టుకోండి. అక్కడ తవ్వేటప్పుడు ల్యాండింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా పైలు పోయే అవకాశం ఉంటుంది. రైట్, అది కూడా ఆర్డబ్ల్యూసీ వచ్చారా.
మీరు ఇక్కడ నుండి అసలు పెట్టాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. నేను చేస్తా ఉన్నా. మీకు కూడా ఈ రోడ్డు శాంక్షన్కి ఇచ్చానమ్మా. ఈ రోడ్డు శాంక్షన్కి ఇచ్చిన అది కూడా ఇచ్చాను. రోడ్డు శాంక్షన్ పోయేక ముందు ఎలా ఉన్నాయనేది నాకు డాక్యుమెంటరీ ఉండాలి. పోసిన తర్వాత ఎలా ఉందని నాకు డాక్యుమెంట్స్ ఉండాలి. ఈ రెండు మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో కూడా మనం బొమ్మ వేసి అందులో పలానా ఇల్లు, పలానా ఇంటి నెంబరు, ఆ ఇంట్లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంటి నాకు అక్కడ కనిపించాలి. మనం వాళ్ళకి ఏంటి ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తున్నది కూడా అక్కడ మీకు ఇండికేషన్ కావాలి. అలాగే మీకు వస్తుంది. దీంతో పాటు నియోజకవర్గంగా అన్ని చేస్తూనే ఉంటాయి. వేరే గ్రామంలో వెళ్ళే ప్రసక్తి అట్లే ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఉంటుంది. ఇన్ని రోడ్లు వచ్చింది వేరే గ్రామంలోకి రాదమ్మా. మళ్ళీ ఇంకా వేరే గ్రామం వేరే ఊరికి వెళ్ళిపోతుంటారు. అట్లా అలా నియోజకవర్గ వ్యాప్తంగా వాటర్ పట్టాలి. పాఠశాలలో వాటర్ ప్యూరిటీ వల్ల ఆలోచనతో తలపుతో నేను ప్రతి స్కూల్లో బడ్జెట్ అలాట్మెంట్ చేశాను. అన్ని స్కూళ్ళలో వాటర్ ప్యూరిటీ వల్ల మినరల్ వాటర్ తాగలేదు. దాని కనెక్షన్ కూడా మనకి మిషన్ భగీరథ వాటర్ నుండి మనకు వచ్చే కనెక్టివిటీ ఉందని చెప్పినాం. ఇక్కడ ఈరోజు కన్నయ్యగూడెం స్కూల్లో ఈరోజు నేను దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మొదటిగా ఇచ్చినటువంటి ఏదైతే వాటర్ ప్యూరిటీ ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాలలో వాటర్ ప్యూరిటీ వల్ల ఆలోచనతో తలపుతో నేను ప్రతి స్కూల్కి బడ్జెట్ అలాట్మెంట్ చేసినాను. అన్ని స్కూళ్ళలో వాటర్ ప్యూరిటీ వల్ల మినరల్ వాటర్ తాగలేదు. దాని కనెక్షన్ కూడా మనకి మిషన్ భగీరథ వాటర్ నుండి మనకు వచ్చే కనెక్టివిటీ ఉందని చెప్పినాం. ఇక్కడ ఈరోజు కన్నయ్యగూడెం స్కూల్లో ఈరోజు నేను దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మొదటిగా ఇచ్చినటువంటి ఏదైతే వాటర్ ప్యూరిటీ ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ చెప్పండి అమ్మా.